యువ హీరో రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం సద్దుమణిగిందని అనుకున్న తరుణంలో మరోసారి తెరమైకి వచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ కోకపేట నివాసానికి వచ్చారని తెలుసుకుని వచ్చానన్నారు శేఖర్ బాషా. రాజ్ తరుణ్ పేరెంట్స్ అనారోగ్యంతో ఉన్నారని వారికి సహకారం అందించడం కోసం వచ్చానన్నారు. లావణ్య గురించి ఇప్పటికీ అందరికీ తెలుసన్న ఆయన ఆమెపై దాడి జరిగిందా లేదా అనే విషయాలు తనకు తెలియదన్నారు. కోకపేట నివాసం రాజ్ తరుణ్కు చెందినదేనని లావణ్య అందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఇంటిని కబ్జా చేసిందంటున్నారు శేఖర్ బాషా. రాజ్ తరుణ్ పేరెంట్స్కు మాత్రమే ఈ ఇంట్లో ఉండే హక్కు ఉందంటున్న శేఖర్ బాషాతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో ప్రజెంట్ కోకపేట నివాసం దగ్గర ఒక హైడ్రామా అనేది చోటు చేసుకుంటుంది. ఇల్లు మాదంటే మాదు అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్, మరోవైపున లావణ్య పేరెంట్స్ వాగ్వాదానికి దిగారు. సో ఇన్సిడెంట్ సంబంధించి తన మద్దతు తెలపడానికి రాజ్ తరుణ్ పేరెంట్స్ కు శేఖర్ బాషా చేరుకున్నాడు. అసలు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఏం చెప్తారని నాకు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు లావణ్య చెప్తుంది, కొంతమంది కిరాయి గుండాలను తీసుకొచ్చి మహిళల పేరుతో తమ మీద మోలస్ట్ చేసి ఇబ్బంది పెట్టి చంపేటువంటి ప్రయత్నం చేశారు అనేది లావణ్య చెప్తున్నమాట. మరోవైపున రాజ్ తరుణ్ పేరెంట్స్, ఇది మా అబ్బాయి కొనుక్కున్నాడు, కష్టపడి సినిమాల ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో కొనుక్కున్న ఇల్లు, మా ఇంట్లోకి మేము వెళ్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అసలు దాడి ఇన్సిడెంట్ అనేది ఎలా చూసుకుంది, ఇల్లు మొత్తం చూసినప్పుడు దృశ్యాలు మేము ప్రత్యక్షంగా మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం కనిపిస్తున్నాయి. ఏం చెప్తారండి సార్? అంటే నాకు లోపల ఏం జరిగిందో తెలియదు. బట్ నేను ఇంతకుముందు విన్న ఆడియోలు అవి వాటిని బట్టి నాకు తెలుస్తున్నది ఏంటంటే, ఆవిడ కావాలనే పక్కన కొట్టేస్తారు చాలాసార్లు. అది మీరు వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. సో ఆవిడ సీన్ క్రియేట్ చేయడం కోసం ఆవిడే పక్కన కొట్టేయచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. సార్ లోపల ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయను. బట్ నేను ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. సడన్గా రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్నని మెడబెట్టి బయటకు గెంటేసింది లావణ్య, ఇంట్లో నుంచి పడిపోయారు వాడు అనగానే నా ఒక్కసారి ఉన్న పొలంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసి కారు వేసుకుని రావడం జరిగింది. సో రాగానే పాపం ఆవిడ ఏడుస్తుంది, ఆయన అట్లా రోడ్డున కూర్చొని బట్టి. బట్ ఏదైనా కూడా వాళ్ళ ఇంట్లో అయితే తీసుకెళ్ళాలి కదా. ఆవిడ చెప్తున్న 15 మందో 100 మందో ఎవరు నాకు కనబడలేదు, హడావిడి నాకేమీ కనబడలేదు. వాళ్ళనైతే రోడ్డు మీద ఉన్న మాత్రం నేను చూసాను. నేను వచ్చేటప్పటికి నేను లేట్గా వచ్చానో నాకు తెలియదు. బట్ అంత పెద్దవాళ్ళని 70 ఏళ్ళ ఆయన, 65 ఏళ్ళ ఆవిడ, వాళ్ళ కాల్ ఆపరేషన్ అయిన ఆయన నడి రోడ్డును కూర్చోబెట్టి, అది ఏ రకమైన సంస్కారం సరే? అది ఆయన సొంత కొడుకు స్వార్జితం. అది ఇలా కబ్జాలు చేసి ఇంట్లో ఉంటూ ఉన్న వాళ్ళని కూడా ఇట్లా బయటకు గెంటేసే దారుణమైన సంస్కృతి ఇది. సో దీన్ని ఖచ్చితంగా అంటే నేను వచ్చింది అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏమైంది అనే ఆతృతలో వచ్చాను నేను. సో అయితే లావణ్య చెప్తుంది, ఇంట్లోకి కొంతమంది వ్యక్తులు అత్తమామలుగా వాళ్ళని నేను స్వీకరిస్తాను, వాళ్ళని తీసుకుంటాను, కానీ వాళ్ళు ఒక 15 మంది పరాయి వ్యక్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్గా అసలు విషయం కూడా చెప్పకుండా డైరెక్ట్గా అటాక్ మోడ్లోనే వచ్చారు, అటాక్ చేశారు, నన్ను మాలెస్ట్ చేశారు, తన తమ్ముడిని బ్యాట్ పెట్టి కొట్టారు, గేట్ దాకా కూడా మమ్మల్ని లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, ఇంత రభస చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఇన్సిడెంట్ అనేది లావణ్య చెప్తున్నటువంటి మాట. సార్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి. ఆవిడకి ఏమైనా అన్యాయం జరిగితే, ఆవిడ ఇల్లు అనుకుంటే ఆవిడ కంప్లైంట్ ఇవ్వమనండి, లీగల్గా తెలుసుకోమనండి. అది లీగల్గా వాళ్ళ ఇల్లు అనేది దాంట్లో ప్రపంచం ఎరిగిన సత్యం. ఆయన కొడుకు సంపాదించిన ఇల్లు, దాంట్లో ఆయనకు ఉండే కంప్లీట్ రైట్ ఉంది. ఆవిడికి రైట్ ఉందా లేదా అనేది కదా క్వశ్చన్. ఆవిడకి ఒక డాక్యుమెంట్ ఉందా? ఆవిడ రాసిన భార్య నాకు ఏదైనా డాక్యుమెంట్ ఉందా? లేదు. ఇల్లీగల్ ఆక్యుపై చేసుకుని ఆవిడ ఉంటుంది. ఆవిడ ఏదైనా ఉంటే కంప్లైంట్ చేసుకోమనండి. రాజ్ తరుణ్ ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి ఏ వ్యవహారం జరిగినా కూడా శేఖర్ బాషా ఎంట్రీ అనేది ఉంటుంది. దానికి కారణం అతను రాజ్ తరుణ్ దగ్గర లంచం తీసుకున్నాడు, కొన్ని లక్షల రూపాయలు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఈ పనులు చేస్తున్నాడు అనేది లావణ్య తండ్రి ఆరోపిస్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? లక్షలు ఏముంది సార్? కోట్లనండి, 100 కోట్లనండి, 1000 కోట్లనండి, పోయేదేముంది? ఆరోపణకి ఏముంది? నోటి మాట. ప్రత్యక్షంగా మీరే ఎదురుపడి మరి అనుకున్నారు కదా, మా సమక్షంలోనే జరిగింది. ఏం చెప్తారు? ఏం చెప్తాము? ఏదైనా ఒక ఆధారం చూపించి అడిగితే నేను 100 మందిని రేప్ చేశానని చెప్పొచ్చు, ఒక 100 మందిని మర్డర్ చేశానని చెప్పొచ్చు. నోటికి వచ్చింది వాగచ్చు కదా. ఎవరికి బట్టి ఈశ్వరుడు నోటి ఇచ్చాడు కదా, ఇష్టం వచ్చినట్టు వాగచ్చు. దానికి ఏదైనా ఒక ఆధారం చూపించారా? ఈ ఆధారాలు చూపించేది మనం క్లియర్ కట్గా రాజ్ తరుణ్ అని చెప్పి అందరికీ తెలుసు. ఇట్లా చేస్తున్నారని చెప్పి సో కబ్జా చేసి ఉంటుందని అందరికి ప్రపంచానికి తెలుసు. డ్రగ్స్ చేస్తుందని తెలుసు. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉందని తెలుసు. దానికి తోడు అక్కడ ఎవరైనా అనాథరైజ్ పర్సన్ తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్ అడ్డమైన వేషాలన్నీ వేస్తే అడిగారని చెప్పి ఆ సెక్యూరిటీ గార్డుల మీద దాడి చేసిందని కూడా ఇక్కడ కంప్లైంట్లు వచ్చినాయి. ఇన్ని వల్గర్ యాక్టివిటీస్, డ్రగ్స్, మందు, అంత హడావిడి నడుస్తుంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మాకు ఏంటి కర్మ అని అనుకుంటున్నారు. సో రాజ్ తరుణ్కి 1 కాదు 2 కాదు 3 నోటీసులు వచ్చినాయి ఇప్పటిదాకా. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. సో ఏంటి అంటే ఇక్కడ వచ్చి నువ్వు ఖాళీ చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా వీళ్ళు ఎంట్రీ ఇవ్వాలన్నా, ఆమె స్వీకరించాలన్నా సరే, కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించుకోకుండా ఇది సాధ్యం అవుతుందా? అసలు కోర్టు పరిధిలో ఆవిడ వెళ్ళాలి. ఆవిడ వెళ్ళి ఇది నా ఇల్లు, ఈయన నా మొగుడు అని చెప్పేసుకోవాలి. ఒక కేసు వేసింది 493, ఏది ఈయన నా మొగుడు నాకు తెచ్చియండి అని చెప్పి. సో తర్వాత ఏమైంది, కట్ చేస్తే